హాయ్ గైస్, ఈ వీడియోలో జాయిన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎస్క్యూఎల్లో జాయిన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఎక్కువ యూజ్ చేసే కాన్సెప్ట్ ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారు, వాట్ ఆర్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మనకి అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కదా. అంటే ఏంటి? మనం క్వెరీస్ రాసి మన డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం కదా. సో మనం డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే మనకి రిక్వైర్మెంట్ ప్రకారంగా డిఫరెంట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఆ టేబుల్స్లో ఉన్న డేటాని మనం ఎలా ఉంటుందంటే, మనకి ఆల్రెడీ మీకు ప్రైమరీ కీ అంటే ఏంటో చెప్పాను కదా, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అంటే ఏంటో చెప్పాను కదా. సో మెయిన్ మనకి ఎప్పుడైనా సరే టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం అంటే ఎలా పడితే అలా క్రియేట్ చేయాలన్నమాట. సో ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఫంక్షనాలిటీ అంటే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేసి క్రియేట్ చేస్తారు. అంటే ఒక టేబుల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి. సో స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒకే టేబుల్లో మొత్తం స్టూడెంట్కి సంబంధించిన నేము, స్టూడెంట్ సంబంధించిన ఏజ్, స్టూడెంట్ సంబంధించిన మార్క్స్, స్టూడెంట్ సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్, అలాగే స్టూడెంట్స్ సంబంధించిన స్పోర్ట్స్, అవన్నీ ఒకే టేబుల్లో పెట్టకూడదు అన్నమాట. అంటే ఒకే టేబుల్లో పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేసినట్టు, ఎప్పుడైనా సరే ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారు, పర్టికులర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి సింపుల్ చిన్న పార్ట్స్ అన్ని సాల్వ్ చేస్తే మనకి పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాగే మనకి ఎస్క్యూఎల్లో కూడా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే, ఒక డేటా అనేది స్టోర్ చేసుకోవాలంటే ఒకే టేబుల్లో ఒక 20 కాలమ్స్ 30 కాలమ్స్ పెట్టకుండా మనకు ఒక 4-5 టేబుల్స్ క్రియేట్ చేసుకుని మొత్తం 3 కాలమ్స్ 4 కాలమ్స్ అలా మనకి డివైడ్ చేసుకుని డిపార్ట్మెంట్ కింద మనకి డివైడ్ చేసుకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో ఏం చేస్తారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక టేబుల్ ఉంటుంది, అలాగే డెవలపర్ సంబంధించిన డేటా ఒక టేబుల్ ఉంటుంది, అలాగే మేనేజర్ సంబంధించిన డేటా ఒక టేబుల్, అలా మొత్తం టేబుల్స్ కింద మనకి డివైడ్ చేసుకుని మనకి రిక్వైర్మెంట్ ప్రకారం జాయిన్ చేసుకుంటారు అన్నమాట. అందుకే మనకి జాయిన్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టేబుల్స్ ఎప్పుడు క్రియేట్ చేసినా పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనకి జాయిన్ చేసుకోవాలి కాబట్టి జాయిన్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి మనకు వచ్చింది. సో మనకి ఎస్క్యూఎల్ జాయిన్స్ మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్ జాయిన్స్లో మనకు మొత్తం 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్. అండ్ సెకండ్ది ఏంటంటే లెఫ్ట్ జాయిన్. అండ్ థర్డ్ది ఏంటంటే రైట్ జాయిన్. అండ్ ఫోర్త్ది ఏంటంటే ఫుల్ అవుటర్ జాయిన్. సో మొత్తం 4 టైప్స్ అని చెప్పాను కదా, ఇవన్నమాట మెయిన్ 4 టైప్స్. అలాగే ఫిఫ్త్ది ఏంటంటే సెల్ఫ్ జాయిన్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది అన్నమాట. అది కూడా ఇంపార్టెంట్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. సో మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా ఇంట్రొడక్షన్ ఇస్తాను అన్నమాట. జాయిన్స్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు యూస్ చేస్తాం అన్నీ. సో మనకి ఇక్కడ ఫస్ట్ 4 టైప్స్ ఉన్నాయి కదా, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ అనేవి 2 డిఫరెంట్ టేబుల్స్. అంటే మామూలుగా జాయిన్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే డిఫరెంట్ టేబుల్స్ మధ్య మనం కండక్ట్ చేస్తామంట, జాయిన్ చేస్తామంట. డిఫరెంట్ టేబుల్స్ మధ్య డేటాని మనం జాయిన్ చేసుకోవడానికి జాయిన్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 టేబుల్స్ మధ్యనే కాదు, మల్టిపుల్ టేబుల్స్, మనకు అలా ఒక n నెంబర్ ఆఫ్ టేబుల్స్ మధ్య మనం జాయిన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా జాయిన్స్ అంటే అసలు మీకు టైప్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒకసారి ఒక రియల్ వరల్డ్ సినారియో చెప్తాను. సో బేసిక్గా మనకి అక్కడ ఒకసారి పిక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది, మార్క్స్ టేబుల్ ఉంది, స్పోర్ట్స్ టేబుల్ ఉంది, అలాగే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ అని చెప్పి మొత్తం 4 టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది ఒక స్టూడెంట్ టేబుల్ అన్నమాట, స్టూడెంట్ సంబంధించిన డేటా. సో ఫస్ట్ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఏజ్ ఉంది కదా ఇక్కడ. సో ఒకసారి మీకు దాని తర్వాత మనకి ఇక్కడ మార్క్స్ టేబుల్ అని చెప్పి మనకి మార్క్స్ స్టూడెంట్ ఐడి ఉందన్నమాట. స్టూడెంట్ ఐడి ఉండి దాని తర్వాత మార్క్స్, స్టూడెంట్ యొక్క ర్యాంక్ కూడా ఉంది ఇందులో. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పోర్ట్స్ టేబుల్ అని చెప్పి ఐడి ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ స్టూడెంట్ ఏ స్పోర్ట్స్ ఆడతారో ఆ స్పోర్ట్స్ ఉంది. అలాగే ఇక్కడ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ టేబుల్ అని చెప్పి ఒక స్టూడెంట్ యొక్క ఐడి ఉంది, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఎన్సీసీలో ఉన్నాడా ఎన్ఎస్ఎస్లో ఉన్నాడా అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే మొత్తం స్టూడెంట్స్ మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు కదా స్టూడెంట్స్. అందులో 10 మెంబర్స్కి 10 మెంబర్స్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్పోర్ట్స్ మాత్రం ఓన్లీ ఇందులో 6 మెంబర్స్ ఉన్నారు, అలాగే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లో మాత్రం 6 మెంబర్స్ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే జస్ట్ ఇందులో 6 మెంబర్స్ మాత్రమే స్పోర్ట్స్ ఆడుతున్నారు అన్నమాట 10 మెంబర్స్లో, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో. అలాగే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు.
అంటే కొంతమంది మొత్తం స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఎన్సీసీ కూడా ఆడుతున్నారు అన్నమాట, రెండు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్గా ఇది ఒక డేటా ఉంది కదా, సో ఎప్పుడైనా సరే మనకి రియల్ వరల్డ్ డేటా అనేది ఇలా టేబుల్స్ వైజ్గా ఇలా డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా టేబుల్ వైజ్గా డివైడ్ అయిపోయి ఉండి మనకి ఎలా ఉంటుందంటే, సో ఒకసారి సో 1 సెకండ్. సో మనకి ఇలా టేబుల్ వైడ్గా డివైడ్ అయిపోయి ఉంది కదా. సో ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఏముంటుందంటే మనకి ఇక్కడ ఐడి బేస్ చేసుకుని మొత్తం ఈ టేబుల్స్ అన్ని జాయిన్ చేసుకుంటారు అన్నమాట. అందుకే మెయిన్ పర్పస్ ఏంటంటే మొత్తం టేబుల్స్ ఇలా విడదీసేసినా సరే మనకి ఇక్కడ ఒక కాలం కామన్గా ఉంది. ఆ కాలం ఏంటి, ఇక్కడ ఐడి అనే కాలం అన్నమాట. సో ఐడి అనేది మనకి ఇక్కడ ఒక ప్రైమరీ కీ కింద క్రియేట్ చేసుకుని మొత్తం ఎన్నాటిని రెఫరెన్స్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఏంటంటే సో ఇక్కడ ఐడి అనేది మనకి 4 టేబుల్స్కి రెఫరెన్స్ అయ్యింది కదా. సో ఐడి రెఫరెన్స్ చేసుకుని మొత్తం టేబుల్స్ యొక్క డేటాని మనం కంబైన్ చేసుకోవచ్చన్నమాట, జాయిన్ చేసుకోవచ్చన్నమాట. అలాంటి సినారియోలో మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో మెయిన్గా ఇది ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఇన్నర్ జాయిన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా క్వెరీ రాయాలి, అవుటర్ జాయిన్ ఎలా క్వెరీ రాయాలి, లెఫ్ట్ జాయిన్ అవన్నీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి జాయిన్స్ అంటే అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ జాయిన్ ఒకసారి చెప్తాను. సో మనకి ఇన్నర్ జాయిన్ అనేది చెప్పాను కదా, జాయిన్స్ అనేది 2 టేబుల్స్ మధ్య జరుగుతుంది అన్నమాట. సో అలా మనకి 2 టేబుల్స్ మధ్య జరుగుతుంది కదా. సో టేబుల్ 1 అండ్ టేబుల్ 2. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఈ 2 టేబుల్స్కి మధ్యలో ఉన్న కామన్ డేటాని మాత్రమే మనకి ఎప్పుడైనా జాయిన్ చేసినప్పుడు డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో అంటే ఏంటి, కామన్ డేటా మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే కామన్ డేటా ప్లస్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న ప్రతి డేటాను కూడా డిస్ప్లే చేస్తుంది అన్నమాట. జాయిన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కామన్ డేటాతో పాటు లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న డేటాను కూడా మనకి ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో ఇది లెఫ్ట్ జాయిన్ అంటే. సో రైట్ జాయిన్ అంటే ఏంటంటే కామన్ డేటాతో పాటు రైట్ సైడ్ ఉన్న టేబుల్లో డేటాను కూడా తీసుకుంటుంది అన్నమాట. సో ఇది రైట్ జాయిన్ అవుతుంది. అలాగే ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే ఇది మొత్తం టేబుల్ 1 టేబుల్ 2 డేటా మొత్తం అంతా కామన్ డేటా అన్కామన్ డేటా కూడా మొత్తం అంతా కన్సిడర్ చేసుకుంటుంది అన్నమాట జాయిన్స్లో. సో మొత్తం 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో ప్రతి టైప్ ఆఫ్ జాయిన్ని కంప్లీట్గా ఎగ్జాంపుల్స్తో సహా కంప్లీట్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో మొత్తం జాయిన్స్ అనేవి. సో మనకి ఇంత ఫుల్ అవుటర్ జాయిన్ అనేది మనకి MySqlలో సపోర్ట్ చేస్తలేదన్నమాట, MySqlలో. సో కాబట్టి నేను మామూలుగా కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫుల్ అవుటర్ జాయిన్ అనేది కాన్సెప్ట్ ఉంది, కాకపోతే MySqlలో మనకి ఫుల్ అవుటర్ జాయిన్ అనేది సపోర్ట్ చేస్తలేదు. మామూలుగా ఒరాకిల్లోని MS SQLలోని సపోర్ట్ చేస్తుంది కానీ MySqlలో సపోర్ట్ చేస్తలేదు. అంటే మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్ కొన్ని MS SQL ఏమో కొన్ని సపోర్ట్ చేయదు, MySql కొన్ని సపోర్ట్ చేస్తాం అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి మీరు MySql నేర్చుకున్నారా, MS SQL నేర్చుకున్నారా, ఒరాకిల్ నేర్చుకున్నారా ఎవరు అడగరు. మీకు SQL లాంగ్వేజ్ వచ్చా లేదని అడుగుతారు అన్నమాట. ఎందుకంటే ఇందులో ఏం చేంజెస్ ఏమన్నా చిన్న చేంజెస్. సో ఫుల్ అవుటర్ జాయిన్ అనేది నేను MS SQL యూస్ చేసుకుని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో మొత్తం ఈ వీడియో మీకు అర్థమైంది కదా, జాయిన్స్ అంటే ఎందుకు యూస్ చేస్తారో, ఎప్పుడు యూస్ చేస్తారో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.